లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములో 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుంచి 28వ వచనం వరకు. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలైనను బలి సమర్పణ చేయుటకు అతడుకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్చుటకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందుండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోని తీసుకొని దేవుడిట్లో స్తుతించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే అంశము మరియమ్మ గారు మోక్షారోహణ పండుగను కొనియాడుచున్నాం. ఆగస్టు 15వ తారీఖు 2024 సంవత్సరము. ఈ యొక్క పండుగ యొక్క ప్రత్యేకత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మరియమ్మ గారి యొక్క పండుగలు ముఖ్యముగా డిసెంబర్ 12 అనగా అవర్ లేడీ ఆఫ్ గౌదాలూపే అనే పండుగను కొనియాడుచున్నాం. మే నెల 13వ తారీఖున అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా మహోత్సవాన్ని కొనియాడుచున్నాం. అలాగే మరి ఇమ్మాకులేట్ హార్ట్ ఆఫ్ మేరీ అనగా సేక్రెడ్ హార్ట్ అంటాం, ఆ యొక్క పండుగను కూడా మనం ఘనంగా కొనియాడుచున్నాం. సెప్టెంబర్ 8వ తారీఖున బ్లెస్డ్ వర్జిన్ మేరీ యొక్క నేటివిటీ అనగా తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుచున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున ఈ వాక్యం ఎందుకు తీసుకున్నామంటే మేరీ యొక్క అనగా మరియమ్మ గారి యొక్క ప్రత్యేకత గురించి ఈ రోజు కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, మేరీ అనగా మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు అన్న జోకిము గారు. వారికి ఏకైక ఒక గారాల ముద్దు బిడ్డ ఈ మరియ తల్లి అంటాం. ఎందుకంటే ఈ యొక్క మరియమ్మ గారిని దేవుడు చిన్న ప్రాయములోనే ఎన్నుకొని ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన చిత్తానుసారము చేయటానికి లోక రక్షకుని లోకానికి తీసుకురావటానికి మరి ముఖ్యంగా మరియమ్మ గారిని ఒక వాయువుగా, దూతగా, సాధనముగా, ఒక దేవుని తల్లిగా ఆయన ఎన్నుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరును పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడు యోసేపును ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. ఆ మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది ఒక దేవుని ప్రణాళిక అని చెప్పవచ్చు. గాబ్రియేలు దూతను పంపించి మరి ఆమెను అనగా దేవుని తల్లిగా చేసి ఉన్నాడు.
మొదట ఆమె భయపడిన తరువాత దేవుడు అభయహస్తము ఇచ్చి, ఇదిగో నీవు భయపడవలదు, ఇది దేవుడి కార్యము, ఇది దేవుని చిత్తము కాబట్టి నువ్వు స్వీకరించక తప్పదు అని దేవుడు గాబ్రియేలు దేవదూత ద్వారా తెలియచేశాడు. అందుకు మరియమ్మ లూకా సువార్త 1వ అధ్యాయము 37-38 వచనములో, ఇదిగో నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తెలియచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరియమ్మ గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దేవునికి విధేయతను చూపించారు. గట్టిగా చప్పలు కొడదామా, దేవుని నామాన్ని గణపరచును. హల్లెలూయా. మరియమ్మ గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దేవునికి వినయ విధేయతను చూపించారు. ప్రార్థనా పరురాలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, గొప్ప తల్లి కాబట్టి అందుకోసమని ఆమెను దేవుడు ప్రత్యేకించాడు. 12 మంది శిష్యులను ఎలా దేవుడు ఎన్నుకున్నాడో పేరెట్టి దేవునికి ఇస్తున్నాం. కానీ మరియ తల్లిని మనము గౌరవిస్తున్నామే కానీ ఆరాధించడం లేదు. దానికి ఎందుకంటే యేసు ప్రభుని గౌరవించిన వారు తల్లిని గౌరవించాలి. ఎందుకంటే ఈ మన భారత సాంప్రదాయమే కానీ ఎవరైనా సరే జన్మనిచ్చిన తల్లిని గౌరవించిన వాడు నువ్వు ఆరాధించే దేవుని గౌరవించట్లేదు, ఆరాధించడం లేదు. ఎందుకో చెప్తున్నాను వినండి. ఒక పరిశుద్ధురాలు మాత్రమే పరిశుద్ధునికి గర్భఫలము దేవుడు ఇచ్చి ఆ పవిత్రమైన దేవుడు లోకానికి పరిశుద్ధుడు జన్మించాడు. రెండవదిగా ఆమె పరిశుద్ధ జీవితము ద్వారానే దేవుడు ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి ఆమె అపోస్తులైనటువంటి సంఘము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1-10 వచనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇదిగో అపోస్తులందరూ కూడా మేడ గదిలో ఉండి వారు ప్రార్థిస్తూ ఉండగా ఆ మేడ గదిలో 12 మంది శిష్యులు ఉన్నారు తప్ప బిడ్డలు కూడా ఉన్నారని ఎక్కడ పేరు రాసి లేదు. అనగా యేసు ప్రభు ఒక్కడే కుమారుడు, తర్వాత వేరే వాళ్ళకు ఆమె జన్మనివ్వలేదు. ప్రధానము చేయబడింది కానీ ఎవరితో? యోసేపు గారితో. ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ అయినది అంతే తప్ప వారిద్దరు కూడా సంసారం చేయలేదు, కూడి మాడి జీవించలేదు అని మత్తయి సువార్తలో రాసి ఉంది. హల్లెలూయా. అందుకోసమే దేవుని బిడ్డలారా, దేవుడు మనకంటే మరియ తల్లి ఒక హోదాలో ఉంచాడు. ఎందుకంటే మనందరం బలహీనులము, పాపాత్ములము అని ఒప్పుకుందాం. మన తల్లిదండ్రులు పాపం చేసి వారి ద్వారా మనకు, అనగా ఆదాము ద్వారా మనకు పాపము మరణం ఈ లోకానికి వచ్చినది. మొదటి ఆదాము, అవ్వ ద్వారా. కానీ మరియ తల్లిని కూడా మనం అంటూ ఉన్నాం రెండవ అవ్వ అంటాం. ఎందుకంటే మొదటి అవ్వ అవిధేయత, దేవునికి విరుద్ధముగా జీవించారు. రెండవ అవ్వ మరియ తల్లి ఆమె విధేయత ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా, పవిత్రత ద్వారా దేవుని మహిమ పరిచింది. మొదటి ఆదాము చూస్తే మరణము, ఆయన ద్వారా మరణం వచ్చింది. కానీ రెండవ ఆదాము ఎవరు? క్రీస్తు ప్రభు. ఎవరంటాం మనం? క్రీస్తు ప్రభు. ఈ రెండో ఆదాము ద్వారా మనకు మరణము, పాపము కొట్టివేయబడినది, మనకు జీవమునిచ్చాడు దేవుడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమని దేవుని బిడ్డలారా, ఈ రోజు శతాబ్దాలుగా, తరతరాలు వరకు కూడా మనమందరం కూడా గౌరవిస్తుంది ఎవరు అంటే దేవుని గౌరవించడము కాకుండా మరియ తల్లిని గౌరవించాలి. ఎందుకంటే కథోలిక సంఘమే కాదు, అది మన చరిత్ర కూడా మనకు బోధిస్తూ ఉన్నది. ఇంకొక విషయం చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా, 11వ శతాబ్దంలో మరి మన సంఘాలే కాకుండా ఫాదర్స్, సిస్టర్స్ అందరూ కూడా సుమారు ఎన్నో సంఘాలలో కూడా చూస్తూ ఉన్నాం. మరియ తల్లికి ఒక ప్రత్యేకత, మందిరాలు, చర్చిలు కూడా ఆ కాలంలో నిర్మించారు. ఎందుకంటే ఆ తల్లి మాట్లాడినది. స్తోత్రం, హల్లెలూయా. ఆ మరియమ్మ గారు విగ్రహం కాదు, మాట్లాడిన తల్లి. ఎందుకంటే మీరు ఫ్రాన్స్ దేశం వెళ్ళినా సరే, అమెరికా వెస్టర్న్ సైడ్ వెళ్ళినా సరే, వార్తల్లో చూడండి, యూట్యూబ్ లో కూడా చూడండి, మరియ తల్లి జపమాల ప్రార్థన చేయండి అని ముగ్గురికి ఆమె మాట్లాడి దర్శనం ఇచ్చింది. గౌదాలూపేలో ఆ ప్రదేశంలో పవిత్ర స్థలములో కూడా ఆమె దర్శనాలు ఇస్తూ
వేల మంది, కోట్ల మంది, లక్షల మంది కూడా అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఆమె ప్రత్యేకించబడిన తల్లి కాబట్టి మరియ తల్లిలో పవిత్రత, ప్రార్థన శక్తి, అలాగే దేవుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరియ తల్లి ఈ భూలోకములో ఆమె మరణించిందని తల్లి యేసు ప్రభు, హానోకు మరియు ఏలియా, ఈ నలుగురు, స్తోత్రం హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధన గ్రంథంలో హానోక్ అనే వ్యక్తి దైవజనుడు, అలాగే ఏలియా ప్రవక్త, ఇద్దరు కూడా ఆత్మ శరీరముతోటి వారు మోక్షారోహణము గావించబడ్డారు. చబడగొడదాం, దేవుని మహిమ కలుగును గాక. అలాగే యేసు ప్రభు కూడా మోక్ష మత్తల మరియమ్మ యేసు ప్రభు చెప్పాడు, అమ్మా నువ్వు నన్ను తాకవాకు అన్నాడు. ఆమెకు కనబడినప్పుడు, అమ్మా నేను నీ దేవుడు నా దేవుని వద్దకు నేను వెళ్ళాలి, కాబట్టి నువ్వు నన్ను తాకబాకన్నాడు. ఎందుకు అంటే ఆయన ఇంకా మోక్షారోహణము కావించబడాలి, తనంతట తాను దేవుని వద్దకు తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి. కాబట్టి ఒక మనుష్యురాలు పాపాత్మురాలు తాకకూడదు. కాబట్టి ఆయనను దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. అలాగే మన యొక్క వాక్యములో మరియ తల్లి గురించి చరిత్ర చెప్తుంది, బైబిల్లో రాసలేదు. నేను ఒప్పుకుంటాను, బైబిల్లో మరియ తల్లి మోక్షారోహణ కావించబడినదని రాసలేదు. కానీ చరిత్రలో అపోస్తలులైనా సరే, లేదా మన గాస్పుల్స్ అనగా ఈ యొక్క సువార్తలో కూడా లేదు. కాబట్టి చరిత్రలో పోపు గారు తల్లి మరియ దర్శనం ద్వారా నజరేతు నివాసి యోసేపు ప్రదానం చేయబడిన మరియ తల్లి, ఆమె పాపము నిష్కలంక మాత అంటాం. పాపము చేయనటువంటి వ్యక్తి. నిష్కలంకం అంటే నిర్మలత్వము, నిష్కలంక మాత. కాబట్టి మరియ తల్లి ఆత్మ శరీరముతో దేవుని రాజ్యంలో ఎత్తబడిందని, కొనిపోబడినదని చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దేవుని బిడ్డలారా, ఈ రోజు మన యొక్క మలంకర క్యాథలిక్ చర్చ్ సంఘములు గాని, మన యొక్క గురువులు, కన్యాస్త్రీలు సంఘాలలో ఎక్కడ చూసినా సరే తల్లిని గౌరవిస్తూ ఈ రోజున మరి మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మాట చెప్తూ ఉన్నాను మీకు, దయచేసి అందరూ కూడా ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవర ప్రసాదం చేతానని మరియమ్మ వందనము. ఎల్లవారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, మా పాపాత్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి స్వామి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నాం, దేవుని అధికంగా గౌరవిస్తున్నాం, తప్పు లేదు. కానీ మరియ తల్లిని గౌరవిస్తున్నామని చెప్పడానికి పరిశుద్ధులు, పునీతులు మన దాంట్లో ఉన్నారు. వారిని ఎలా మనం గౌరవిస్తున్నాము? సపోజ్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు మరి మార్ ఇవానియోస్, ధన్యుడైనటువంటి వెనరబుల్ మార్ ఇవానియోస్ గారు, మన సంస్థ స్థాపకులు, వారికి మనం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదృశ్యుడైన దేవుడు మనము కళ్ళారా ఈ యొక్క పునీతుల ద్వారా ప్రార్థన సహాయంతో మనము చూస్తున్నాము నిజమైన దేవుణ్ణి. కాబట్టి వారు దర్శించిన విధంగా మనము కూడా ఈ రోజు ప్రత్యేకంగా దేవుని సంగమ తల్లి మరియమ్మ గారి అనగా యేసు ప్రభువులో తండ్రిని చూసిన విధంగా ఆ యేసు ప్రభువులో తల్లి మరియమ్మ గారిని కూడా ప్రేమ, వాత్సల్యము, కుమారుని యొక్క పరిశుద్ధత గురించి మనము చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనములో, లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనములో ఎందుకు మరియమ్మ గారిని మనము గౌరవిస్తున్నాం? వై వి ఆర్ రెస్పెక్టింగ్ మదర్ మేరీ? దానికి సాక్ష్యాధారాలు బైబిల్ గ్రంథంలో, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, మీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. హల్లెలూయా. అనగా ఎలిజబెత్ అమ్మ గారు మరియ తల్లికి ఈ మాటలు చెప్పారు. ఇదే వాక్యము గాబ్రియేలు దూత కూడా ఇంతమంది చదివిన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన దేవుని సంగమ
సిమియోను ప్రవక్త కూడా ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 29-34 చూస్తూ ఉన్నాం. ఇదే మాట, ఇదిగో ఇక నాకు చాలు, నా దేవుని నేను కనులారా కాంచుదిని, రక్షణ వెలుగు నేను చూసి ఉన్నానని తన వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగినటువంటి దైవజనులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ రోజు మన యొక్క మరియ తల్లి పండుగ ఆగస్టు 15వ తారీఖున జరుపుకున్న సమయంలో మనందరము కూడా దేవుని ఎలా ఆరాధిస్తున్నాము, గౌరవిస్తున్నాము. అదే విధంగా మనం మరియ తల్లిని గౌరవించుదాం. అమ్మ, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించు తల్లి అని వేడుకుంటూ మన నిత్య అవసరముల కొరకు ప్రార్థిస్తూ ఆ తల్లిని ప్రేమతో ఆహ్వానించుకుంటూ మనందరం కూడా ఆ దేవుని ఆశీర్వాదం అధికంగా పొందుకుందాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, దేవుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ అయిన సత్యేక దేవుని నామమున ఆమేన్.